వీడు మామూలోడు కాదురా బుజ్జి, సినిమా డైలాగ్లా అనిపించినా ఈ మాటను నిజం చేస్తూ భారీ స్థాయిలో పైరసీ నెట్వర్క్ను నడిపిన బొమ్మచోర రవిని హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. సవాల్ విసిరి మరీ పట్టుకోగలిగితే పట్టుకోండి అన్న రవిని కాకీలు చివరికి కటకటాల వెనక్కు నెట్టేశారు. దాడుల సమయంలో పోలీసులు హార్డ్ డిస్కులు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. 1972లో వచ్చిన గాడ్ ఫాదర్ నుంచి తాజాగా బ్లాక్ బాస్టర్ ఓజీ వరకు సుమారు 21,000 సినిమాలను పైరసీ చేసినట్లు సిపి సజ్జనార్ వెల్లడించారు. ఈ భారీ రాకెట్కు రవియే కింగ్ పిన్ అని స్పష్టం చేశారు. కరేబియన్ పైరట్ అంటూ రవిని పోలీసులు బ్రాండింగ్ చేశారు. పైరసీతో ఫిలిం ఇండస్ట్రీకి కోట్ల రూపాయల నష్టం తేవడం మాత్రమే కాదు, ఉచితంగా సినిమా చూపించే పేరుతో ప్రజల వ్యక్తిగత డేటాను కూడా దోచుకున్నట్లుగా దర్యాప్తులో బయటపడింది. అదనంగా బెట్టింగ్ యాప్ ముఠాతో కూడా రవికి అనుబంధాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. రవిపై ఇప్పటికే 4 కేసులు నమోదయ్యాయి. విదేశీ పాస్పోర్ట్ కారణంగా ఫారిన్ యాక్ట్ను కూడా జోడించారు. అతడు 2022లో భారత పౌరసత్వానికి రాజీనామా చేసి 80 లక్షలు చెల్లించి కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నేవీ దేశ పౌరసత్వాన్ని పొందాడు. ఆ పాస్పోర్ట్తోనే హైదరాబాద్కు వచ్చాడు. విశాఖ, హైదరాబాద్లో ఉన్న ప్రాపర్టీలను అమ్మి మళ్ళీ కరేబియన్ దీవులకు వెళ్లాలనుకున్న సమయంలో పోలీసులు పట్టేసుకున్నారు. అసలు రవిని ఈ దారికి నెట్టిందెవరు అనే విషయాన్ని మనం చూసుకుంటే, దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం రవి కాలేజీ రోజుల నుంచే ఆర్థిక ఇబ్బందులు, అవమానాలను ఎదుర్కొన్నాడు. 2016లో అతడు వేరే మతానికి చెందిన ఓ యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కానీ సంపన్న కుటుంబాన్ని నుంచి వచ్చిన భార్యకు రవి ఆదాయం సరిపోదన్న విమర్శలు మొదలయ్యాయి. భార్య, అత్త తరచుగా అవమానించడం వలన అతడు మానసికంగా ఒత్తిడికి గురయ్యాడు. కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న రవి బీఎస్సీ కంప్యూటర్స్తో పాటు మరిన్ని కోర్సులను చదివాడు. ఈ నైపుణ్యంతోనే ఐబొమ్మ, బెప్పం టీవీ వంటి వెబ్సైట్లను డిజైన్ చేసి పైరసీ, బెట్టింగ్ యాప్ల ద్వారా డబ్బులు సంపాదించడం ప్రారంభించాడు. తన ఆదాయాన్ని భార్యకు చూపించినా ఆమె అతనితో జీవితం కొనసాగించడానికి ఒప్పుకోలేదు. దీంతో విదేశాలకు వెళ్ళి ఆపరేషన్లను వేగవంతం చేశాడు. ప్రస్తుతం ఆయన ఫారెన్లోనే ఉన్నట్లుగా సమాచారం. ప్రాపర్టీలు అమ్మి మళ్ళీ విదేశాలకు వెళ్లాలనే భావించిన సమయంలోనే పోలీసులు యాక్షన్లోకి దిగారు. ఇలా ఉంటే ఇప్పుడు రవి చుట్టూ కేసు ముదిరిపోతోంది. ఇదిలా ఉండగా ఐబొమ్మ దేశవ్యాప్తంగా తమ సేవలను నిలిపివేసినట్లుగా ప్రకటించింది. అయితే కేసు ఇక్కడితో ముగిదని పోలీసులు చెబుతున్నారు. రవితో పాటు ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకులపై కూడా దర్యాప్తును వేగవంతం చేశారు. అంతేగాక రవి అరెస్టుపై పోలీసులను లక్ష్యంగా చేసుకొని మీమ్స్ చేసిన వారిపై కూడా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.